హాయ్ గాయస్, ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఉంది కదా. ఇది తెలంగాణలో ఏప్రిల్ 5 దాకా ఉంది. దీనికి వచ్చేసి లోన్ కూడా తెలుసు నీకు, 4 లక్షలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. సో అందువలన ఈ వీడియో ఏంటంటే దీనికి ఇన్కమ్, క్యాస్ట్, పాన్ కార్డు, పాస్పోర్ట్ కావాలంటున్నారు. ఇన్కమ్ అవసరం లేదండి. ఇన్కమ్ ఎవరికి కావాలంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి కావాలి. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇన్కమ్ అవసరం లేదు. ఇది ఆప్షనల్గా కింద తీసుకున్నాడు, ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇన్కమ్ కావాలి. ఓకేనా, ఇది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు అందరూ ఇన్కమ్ అప్లై చేయాలని పోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సర్వర్స్ అవుతున్నాయి ఎంఆర్ ఆఫీస్లో. అందుకోసమే చెబుతున్నాను. ఇప్పుడు ఎవరైనా కావాలన్నా ఇప్పటికిప్పుడు అప్లై చేయాలన్నా ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు. సో ఒకవేళ చెప్పడం అయితే మాకు చెప్పడం అయితే స్లో అవుతున్నాయని చెప్పారు. మరి మిగతా వాటిలో ఎట్లా ఉందో తెలీదు. ఓకేనా, నాకైతే వచ్చింది. నేను అప్లై చేస్తాను, చూసిన ఇన్కమ్ అవసరం లేదని అర్థమైంది. అంటే మాకు రేషన్ కార్డులో ఉంది కాబట్టి అవసరం లేదని తెలిసింది. ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం పక్కా అప్లై చేసుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం అవసరం లేదు. ఓన్లీ క్యాస్ట్, పాస్పోర్ట్, పాన్ కార్డ్. పాన్ కార్డు ఒకవేళ లేకపోయినా ఏం కాదండి, ఎందుకంటే అది ఆప్షనల్. పాన్ కార్డు ఉంటేనే తీసుకెళ్ళండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఏ మండలం ఉన్నవారు వాళ్ళకే చెందింది, ఆ మండలం వాళ్ళే తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ వేరే మండలంలో తీసుకుంటే మాత్రానికి అది తీసుకోదు. అంటే మీది ఒక మండలం అయ్యి ఉండి ఇంకో మండలంలో తీసుకుంటే తెలదు. అంటే అందరూ వచ్చి ఖమ్మంలో నివసించడం కానీ ఎక్కడైనా పల్లెటూరు వాళ్ళు నివసిస్తారు కదా సిటీకి వచ్చి, ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత సిటీలో తీసుకుంటారు అకౌంట్. అలా తీసుకోబట్టి ఇప్పుడు సిటీలో పెట్టుకుంటారని చూస్తుంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోదు. అందుకోసం పల్లెటూరు ఇప్పుడు ఏ మండలం వాళ్ళు ఆ మండలంలోనే అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్ తీసుకుంటుంది. ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్. ఓకే, ఉంటాను. బాయ్.